బాహ్యంగా కొంతమంది చాలా చురుగ్గా ఉంటారు. వాళ్ళ కదలిక, వాళ్ళ మాట, వాళ్ళ యొక్క ఇది చాలా చురుగ్గా ఉంటుంది. అఫ్కోర్స్ నేను బోత్ సైడ్ చెప్తున్నాను. నువ్వు బాహ్యంగా ఒకవేళ నువ్వు చురుగ్గా ఉండొచ్చేమో, కానీ బట్ దట్ విల్ నాట్ హెల్ప్ యూ టు గెట్ విక్టరీ ఇన్ స్పిరిచువల్ లైఫ్. నువ్వు ఆత్మ సంబంధంగా చురుకుగా ఉన్నప్పుడే నీకు అది బలంగా ఉంటుంది. అఫ్కోర్స్ నువ్వు ఆత్మ సంబంధంగా చురుకైన వ్యక్తిగా మలచబడితే తప్పకుండా భౌతికంగా కూడా నువ్వు చురుకైన వ్యక్తిగా మలచబడతావు, అందులో సందేహమేమీ లేదు. మీకు ఇంకా చెప్పాలంటే ఇహ సంబంధంగా చురుకైన వారందరూ ఆత్మ సంబంధంగా చురుకైన వారు కాకపోవచ్చు. అయితే ఆత్మ సంబంధంగా చురుకైన వారందరూ కూడా ఖచ్చితంగా ఇహ సంబంధంగా కూడా చురుకైన వారుగా ఉంటారు. కాబట్టి చురుకైనటువంటి ఆత్మీయతలో మనం లేకపోతే మనం ఆత్మీయ జీవితంలో ముందుకు సాగలేము. ఆ మాట మనం ఆలోచించాలి. నేను ఎంత చురుగ్గా ఉన్నాను, అంటే నా డిసిప్లిన్, నా లైఫ్ ఎలా ఉంది, నేను కరెక్ట్గా టైంకి నేను బైబిల్ చదువుతున్నానా, లేస్తున్నానా, కరెక్ట్గా ఫుడ్ తింటున్నానా, కరెక్ట్గా టయానికి పడుకుంటున్నానా, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే నీ స్పిరిచువల్ లైఫ్ సరిగా ఉన్నప్పుడు నీ ఇహ సంబంధమైన లైఫ్ కూడా ఖచ్చితంగా డిసిప్లిన్ చేయబడుతుంది.